హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మినపవడల్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ అయితే ప్రిపేర్ చేస్తే చాలా బాగా అయితే వస్తాయి. ముందుగా దీనికోసం నేను ఒక గ్లాస్ మినపప్పుని గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల సేపు నానబెట్టాను. 4 గంటల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి చిన్న మిక్సీ జార్లో అయితే ముక్కాలు వంతు వరకు అంటే 3/4 వరకు అయితే మినపప్పును వేసుకునేసి టీ గ్లాస్ తోటి పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అయితే స్పూన్ తోటి మిక్స్ చేసుకునేసి ఈ పిండిని అయితే గ్రైండ్ చేశాను. చాలా మెత్తగా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను వేరొక గిన్నెలోకి తీసుకునేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ సేపు పెట్టేశాక వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ కూడా పెట్టేయచ్చు. ఇక్కడ మనకు వాటర్ కొంచెం ఎక్కువ అయ్యి పిండి పలుచుగా ఉన్నా సరే మనం ఇలా పిండిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పిండి అయితే కొద్దిగా గట్టిగా అయ్యి మార్నింగ్కి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. అలా కాకుండా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ పిండి కొంచెం పలుచుగా ఉన్నప్పుడు కొద్దిగా పొడి బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఒక 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాక దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి తురుముని, ఇంకా అల్లం తురుముని, కరివేపాకుని, కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇంకా దీనిలోకి అయితే నేను కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనము వంట సోడాని మరీ ఎక్కువగా యాడ్ చేసామంటే అవి ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. అందులోనూ ఒక్కొక్కసారి అవి పేలే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా వంట సోడాని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని అంతా అయితే బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఫస్ట్ టైం కనుక ప్రిపేర్ చేస్తుంటే ఆయిల్లో డైరెక్ట్గా వేయడానికి కొంచెం భయంగా అలా ఉన్నా సరే నేను ఇక్కడ టీ స్టైనర్తో అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే టీ స్టైనర్ని అయితే కొద్దిగా వాటర్తో అయితే తడుపుకోవాలి. మరీ ముంచకుండా ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని వేళ్ళతోటి తడుపుకునేసి ఈ పిండి ముద్దని ఈ టీ స్టైనర్ మీద పెట్టుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసి వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే ఇప్పుడు మనము ఈ వడను అయితే డ్రాప్ చేసుకోవాలి. టీ స్టైనర్కి కాడ ఉంటుంది కాబట్టి టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా అయితే ఆయిల్లోకి మనము ఈ వడను అయితే డ్రాప్ చేసుకోవచ్చు. ఇలాగే మనము అన్నిటినీ అయితే డ్రాప్ చేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బాండి తీసుకున్నాను కాబట్టి ఒక 3 వడాస్ అయితే ప్రిపేర్ చేసి ఇలా ఆయిల్లో అయితే డ్రాప్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ తర్వాత అయితే ఇంకో సైడ్ కూడా తిప్పుకునేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా బాగా అయితే వస్తాయి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.